హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు థర్డ్ డే ఆఫ్ మా అరకు ట్రిప్ని ఎలాగా మేము ఎంజాయ్ చేసామో మీకు చెప్పడానికి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. మేము ఇంతకుముందు వీడియోలో మీకు కాఫీ మ్యూజియం అండ్ అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ బొటానికల్ గార్డెన్ ఇవన్నీ పెట్టాం కదండి. బొటానికల్ గార్డెన్కి వెళ్ళిన తర్వాత మేమైతే లంచ్ చేసేసి ఫస్ట్ అరకు పినరీకి అయితే వెళ్ళామన్నమాట. సో అరకు పినరీ మేము చూసేసుకున్న తర్వాత చాపరే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. అరకు పినరీ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. అక్కడ మామూలుగా ఇలాగనే ప్లాంటేషన్స్ ఉన్నాయి అండ్ అక్కడ మనం క్యాంప్ కూడా వేసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే. తర్వాత ఇక్కడైతే మేము చాపరే వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా మేము కాసేపు టైం స్పెండ్ చేసి మేము వెంటనే అంటే ఇక్కడ మనం దిగి స్నానాలు చేయడానికి అయితే మనకి అన్కంఫర్టబుల్గా ఉంది అండ్ ఎవరు స్నానాలు చేయట్లేదు, జస్ట్ అట్లా టైంపాస్ చేయడానికి. సో మేము ఇక్కడ చాపరే వాటర్ ఫాల్స్ చూసేసి మేమైతే రణజిల్లేడు వాటర్ ఫాల్స్ అని అక్కడికి దగ్గరలో ఉన్నాయన్నమాట, అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంతకీ విషయం ఏంటంటే మనకి బొటానికల్ గార్డెన్ చూపించాం కదండి, అక్కడి నుంచి అయితే పద్మాపురం నుంచి అయితే 2.5 కిలోమీటర్స్లో ఈ రణజిల్లేడు వాటర్ ఫాల్స్కి అయితే మనం చేరుకోవచ్చు అనమాట. మాకు వెళ్ళేటప్పుడు మాకు ఆ విషయం తెలియదు. మేము ఫస్ట్ చాపరే వాటర్ ఫాల్స్ చూసుకొని చాపరే దగ్గర నుంచి ఇది దాదాపుగా ఒక 16 కిలోమీటర్స్ వచ్చిందనమాట. సో మీరు అలా కాకుండా మీరు ముందు చూసుకోవాలి, రణజిల్లేడు వాటర్ ఫాల్కి వెళ్ళాలి అనుకుంటే పద్మాపురం మీదుగా వెళ్ళండి, చాలా దగ్గరగా వెళ్ళిపోతారనమాట, చాలా తక్కువ టైంలో వెళ్ళిపోతారు. మేము వెళ్ళేటప్పుడు అలా పద్మాపురం మీద నుంచి వెళ్ళామన్నమాట. అసలు వెళ్ళే దారిలో లొకేషన్స్ ఉన్నాయండి, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట, ఎంత బాగున్నాయో. సో అట్లాస్ట్ మేమైతే రణజిల్లేడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. రణజిల్లేడ అనే ఊరిలో ఈ వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ చాలామందికి తెలీదు, చాలా తక్కువ మంది వస్తున్నారు. మనం తక్కువ అంటే కొంచెం ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి ఫ్రీగా లేదు అనుకున్న వాళ్ళకి ఈ వాటర్ ఫాల్స్ పర్ఫెక్ట్ అనమాట. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా ప్రైవేట్గా ఉంది, ఎవరు కనిపించట్లేదు, చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాకపోతే కార్ అనేది వాటర్ ఫాల్ వరకు వెళ్తుంది, కాకపోతే మనం రివర్స్ చేసుకొని వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం అనమాట. సో అందుకనే మేము మా కార్ని అయితే కొంచెం ఎదరే పెట్టేసి ఒక 1/2 కిలోమీటర్ కన్నా తక్కువ డిస్టెన్సే ఉంది. సరదాగా అలా లొకేషన్స్ని చూసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చల్లటి గాలి వీస్తుంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో మీరు కూడా అలాగా ఎక్కువ మంది వెళ్ళినట్టయితే అలా సరదాగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే చాలా బాగుంటుంది. పెద్ద కార్స్ అయితే కంపల్సరీ లోపలికి వేసుకెళ్ళచ్చు, చిన్న కార్స్ అయితే కనుక వేసుకెళ్ళి రివర్స్ చేసే వాళ్ళు ఉంటే వేసుకెళ్ళచ్చు, కొంచెం పెద్ద కార్స్ అయితే వేసుకెళ్ళద్దు. సో ఇలా మేమైతే ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్న రోడ్లో నుంచి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడ మనకి చాలా మంది చూసి భయపడుతున్నారమ్మో లోపలికి వెళ్ళలేమేమో అని, కానీ చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ మేము నుంచున్న ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు, అటు నుంచి కూడా మీరు నడిచి వెళ్ళొచ్చు, ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు. చాలా లోపల మనకి గ్రిప్ అనేది చాలా బాగుందన్నమాట. మీరు కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుందన్నమాట వాటర్ ఫాల్ అయితే. ఇక్కడ మేము ఈ వాటర్ ఫాల్లో బాగా ఎంజాయ్ చేసేసాం. ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మేము హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. ఆ రోజు నెక్స్ట్ డే కాఫీ ప్లాంటేషన్స్కి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ గాలికొండ వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్స్ ఇవన్నీ ఒక చోటే ఉంటాయన్నమాట దగ్గరగా. సో కాఫీ ప్లాంటేషన్స్ చూసారు కదా, ఇక్కడ ఓన్లీ కాఫీయే కాదు మిరియాలు కూడా పండిస్తున్నారు. మీకు ఆ పెద్ద పెద్ద చెట్లకి తీగలు అలుముకున్నట్టు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత అందంగా ఉన్నాయో, వాటికే మిరియాలు కాస్తున్నాయి అనమాట. అవి మిరియాల చెట్లు అంటండి. సో అక్కడ మనకి కాఫీ ప్లాంటేషన్స్ దగ్గర మిరియాలు కూడా అమ్ముతున్నారు, చాలా ఘాటుగా ఉన్నాయి. ఇక్కడ మనకి దొరికే వాటికన్నా కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా కొనుక్కోండి. ఇలా కాఫీ ప్లాంటేషన్స్లో అయితే మేము దిగి కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి నెక్స్ట్ మేము వెళ్తున్న దారిలోనే ఇలా మాకు చర్చ్ కనిపించింది అనమాట. ఈ చర్చ్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు, చాలా సినిమాల్లో మనకి ఇక్కడ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంట. చర్చ్ క్లోజ్లో ఉంది, అందుకనే మేము బయట చక్కగా చూసేసి వచ్చేసాం అనమాట. మేమైతే ప్రస్తుతం కటిక వాటర్ ఫాల్స్లో ఉన్నాము. మీరు ఇంతకుముందు వ్యూ చూసారు కదా, దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుందోనండి. కాకపోతే మేము శంకరమట్ట మీద నుంచి ఈ కటిక వాటర్ ఫాల్కి వెళ్ళాము. అలా అయితే మన కార్ కింద వరకు వెళ్ళిపోతుంది అనమాట, వాటర్ ఫాల్ వరకు. వేరే రూట్ చూపిస్తుంది మనకు గూగుల్ మ్యాప్లో, అటు నుంచి వెళ్ళినట్టయితే మీరు ఇంకో జీప్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీకు జీప్కి వచ్చి 1600 మీకు కాస్ట్ చేస్తారు పర్ 2 కిలోమీటర్స్ అనమాట. మీరు ఇలా శంకరమట్ట మీద నుంచి వెళ్ళిపోండి, అదైతే మీకు ఈజీగా ఉంటుంది.
ఇలా మనం ఒక 1/2 కిలోమీటర్ పైకి ఎక్కాలి. దాదాపుగా 200 మెట్లు ఉన్నాయి. కానీ ఎక్కిన తర్వాత అండి ఆ ఎక్కిన శ్రమంతా మర్చిపోతాం అనమాట. అంత బాగుంది వాటర్ఫాల్, కటిక వాటర్ఫాల్. ఇక్కడికి చాలామంది వస్తున్నారు, చాలామంది టూరిస్టులు వస్తున్నారు. మీకు అక్కడికి వెళ్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అక్కడ మేము బాగా ఎంజాయ్ చేసేసి అక్కడి నుంచి మేము బుర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ బుర్రా కేవ్స్ ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుంచి అక్కడ వరకు మనం పై వరకు నడుచుకొని వెళ్ళాలన్నమాట. సో మనకి దారి పొడుకుతా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎన్ని షాపింగ్స్ ఉన్నాయో తెలుసా అండి. మనకి ఎక్కడ లేనివన్నీ దొరుకుతున్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఫుడ్ దొరకదేమో అనుకుంటున్నారేమో, ఫుడ్ అన్నీ బాగా దొరుకుతున్నాయి. ఇలా బొంగులో చికెన్స్ కానీ చికెన్ టిక్కాస్ కానీ అన్నీ బాగా దొరుకుతున్నాయి అనమాట. ఇలా అయితే మేము నడుచుకుంటూ పక్కకి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూసిన బాటిల్స్ ఉన్నాయి కదండి, ఆ బాటిల్స్లో వనమూలికలు వేసి ఇస్తున్నారనమాట. అందులో మనం కోకోనట్ ఆయిల్ వేసి హెయిర్కి కనుక బాగా అప్లై చేసుకుంటే డైలీ మనకి హెయిర్ గ్రోత్ అది బాగుంటుందని చెప్తున్నారనమాట. సో ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అని పిల్లలకి బొమ్మలని అన్నీ బాగా దొరుకుతున్నాయి అనమాట. వ్యూ చూసారా, ఎక్కుతుంటే ఎంత బాగుందో, ఎంత లోయ కూడా ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇక్కడైతే ఈ షాప్స్లో అయితే మనకి వెరైటీ పర్సులు అండ్ అలాగే వెరైటీ వాటర్ జగ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా. నేనైతే భలే ఫిదా అయిపోయాను అనమాట వీటికి, చాలా బాగున్నాయి. ఇలా చూసుకుంటూ అయితే మేము ఆఖరికి కొండెక్కేసాము. బుర్రా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ బుర్రా కేవ్స్ దగ్గర జిప్ లైన్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఎక్కాలి అనుకుంటే, కొత్తగా పెట్టినట్టున్నారు, అంతకుముందు లేదనమాట. ఎక్కాలి అనుకుంటే కొంచెం అడ్వెంచరస్గా మేము కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే ఎవరైనా ట్రై చేయలేదు. సో ఇలా బుర్రా గుహలకి అయితే వచ్చేసాం అనమాట. ఇలా టికెట్ తీసుకొని మేము ఇలాగైతే లోపలికి ఎంటర్ అయిపోయాం. ఈ బుర్రా కేవ్స్ మనకి ఇలా టూరిజం కింద మనకి గుర్తించింది 1992లో అంటండి. అక్కడ అప్పటి నుంచి మనకి ఈ టూరిస్టుల కింద వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు కానీ అన్ని రకాల బయట మనం ఇబ్బంది పడకుండా ఫుడ్స్ కానీ స్టాల్స్ కానీ ఏర్పాటు చేసింది అప్పటి నుంచి అంట. సో అప్పుడు ఉన్న టూరిస్ట్ మినిస్టర్ గీతారెడ్డి గారు దీన్ని ప్రారంభించారనమాట, ఒక టూరిస్ట్ ప్లేస్ కింద. ఇలా శిలాఫలకం కూడా ఉంది అక్కడ. ఇలా అయితే మనం గుహ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వరకు నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అనమాట. అప్పుడు మెట్లు ఉన్నాయి, కాకపోతే ఇంత సౌకర్యంగా అయితే లేవు. ఇప్పుడు చాలా డెవలప్ చేశారు గుహల్ని. మనం ఎక్కడానికి దిగడానికి కూడా బాగున్నాయి అనమాట. చూసారా ఎంత పెద్ద గుహ ఉందో. ఇక్కడి నుంచి లోతుకి మనం ఎంత లోతుకి వెళ్ళాల్సి ఉంటుందో చూసారా. వెళ్ళాలనుకున్న వాళ్ళు చక్కగా వెళ్తున్నారు, మ్యాక్సిమం అందరూ వెళ్తున్నారు అనమాట. ఇలా లోపలికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి మెట్లు ఎక్కాలి. మీకు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఆ పైన శివుడు ఉన్నారనమాట, అంటే శివుడు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. వెళ్ళాము, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా అయితే దిగి అందరూ మాకు ఎదురొచ్చే వాళ్ళంతా ఆవేశపడుతూ ఎక్కుతుంటే ఏంటి వీళ్ళు ఎంత ఆవేశపడుతున్నారు అనుకున్నాం. కాకపోతే తీరా మేము కూడా లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ పడ్డ కష్టం ఏంటో మాకు కూడా అర్థమైందనమాట. ఇలా సగం కిందకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ కూడా తీస్తున్నారు. వాళ్ళు పే చేస్తే వాళ్ళు మనకి మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే తీసిస్తారు. ఇక్కడ శివుడి ఫోటో అది పెట్టి పూజ చేస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనం ఇంకా కిందకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా కిందకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మెట్లు కనిపిస్తూనే ఉన్నాయి కదండి, అక్కడ వరకు మనం అయితే వెళ్ళాలి. ఇలా అయితే మేము దిగి వెళ్ళాము. ఎక్కడ మనకి ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. కాకపోతే అక్కడక్కడ తడి ఉండటంతో మనకి కొంచెం స్లిప్ అయ్యే స్లిప్పర్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. గ్రిప్ ఉన్న స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళటం చాలా ఉత్తమం అన్నమాట. సో ఇలా అయితే మేము వెళ్ళాము. కానీ దేవుడు అక్కడ ఉన్నాడే కానండి, మన మెట్లన్నీ ఎక్కేటప్పటికి దేవుడు దర్శనించకుండానే మనకి దేవుడు కనిపించేస్తున్నాడు అనమాట. అంత ఆవేశం వచ్చింది. ఎంత లోయ ఉందో చూడండి. ఒక్కసారి కాలు స్లిప్ అయి పడ్డామా మొత్తం మటాష్. కాబట్టి పిల్లలతో వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇలా అయితే వెళ్ళిన తర్వాత మనకి పైన దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సన్నగా కట్టారనమాట. ఇవన్నీ మనకి గ్రానైట్తో స్టోన్ మీద కట్టారు. స్టోన్ మెట్లే అనమాట, ఇవన్నీ కొండని చెక్కే కట్టారు. కాకపోతే ఆ పైన పెట్టినవి మాత్రం ఇనుప మెట్లు అనమాట. అవి ఎక్కినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. ఎక్కినప్పుడు ఓకే, కానీ దిగినప్పుడు కొంచెం చాలా కష్టంగా ఉంది. సైడ్కి నుంచి దిగినట్టయితే మీకు దిగడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అక్కడికి ఎక్కక ముందు ఈ మెట్ల దగ్గరే మనం లెఫ్ట్ సైడ్కి కనుక చూసినట్టయితే అక్కడ వాటర్ పడతా ఉంటుందంటండి. ఇలా రాయి కింద తయారవుతుందంట. ఈ రాయి తయారవడానికి 1000 సంవత్సరాలు పట్టిందంటండి. కానీ చూడడానికి అసలు అచ్చు నందీశ్వరులాగా అనిపించారు నాకైతే. సో అలా చూసిన తర్వాత పైకి ఎక్కేసాం అనమాట. ఇప్పుడు దేవుణ్ణి కూడా మనం దర్శించుకుందాం.
సో మన వ్లాగ్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు కూడా అరకు వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించండి. మరి మన వీడియోని అలా చూసి వెళ్ళిపోవడం కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మీకు ఈ వీడియోని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదా శివయ్యని, అక్కడ ఆయన చూసైతే నాకు చాలా భయం వేసిందనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ మనిషి ఉంటారని. సో ఓం నమ శివాయ. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.